థైరాయిడ్ ఉత్పత్తికి మనకి అయోడిన్ అనేది అవసరమై ఉంటుంది. అండ్ థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఇంకొకటేమో ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ వల్ల వస్తుంది. సో అయోడిన్ ఉత్పత్తిని మనకి ఇంటర్ఫియర్ చేసే సబ్స్టెన్సెస్ తినకూడదు. ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ని యాగ్రివేట్ చేసే ఇన్ఫ్లమేటరీ ప్రొడక్ట్స్ అనేవి మనం తీసుకోకూడదు. సో ఈ అయోడిన్ ఉత్పత్తిని మనకి ఇంటర్ఫియర్ చేసే సబ్స్టెన్సెస్ ఆహార పదార్థాలు ఏంటంటే, మెయిన్గా మనం ఏం చెప్తాము అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బ్రొకోలీని అవాయిడ్ చేయాలి. ఇందులో ఉండే థయోసైనేట్స్ అనేవి అయోడిన్ అబ్జార్ప్షన్ని ఇంటర్ఫియర్ చేస్తాయి. అండ్ చాలామంది అడుగుతారు, మేడం మిల్లెట్స్ అనేవి థైరాయిడ్లో ఉన్న వాళ్ళు తీసుకోకూడదా అని చెప్పి. ఈ మిల్లెట్స్ అండ్ సోయా ప్రోటీన్ అంటే సోయా మిల్క్ కానీ, సోయా బీన్స్ కానీ, మిల్లెట్స్ అంటే జొన్నలు, రాగులులో మనకి ఏంటి అంటే కొంతవరకు ఉండే ఫ్లావోనాయిడ్స్ అనేవి అయోడిన్ అబ్జార్ప్షన్ని ఇంటర్ఫియర్ చేయొచ్చు అంటారు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలనుకుంటే రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే బెటర్. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ముల్లంగి, రాడిష్ని మరియు స్వీట్ పొటాటోని తీసుకోకుండా ఉంటే బెటర్. అండ్ ఈ థైరాయిడ్ మనది ఏంటి అంటే మెయిన్గా దీన్ని అబ్జార్ప్షన్ అనేది మనకి ఎంప్టీ స్టమక్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక మినిమం 1/2 అవర్ టు 13 మినిట్స్ వరకు టీ అండ్ కాఫీ తీసుకోకుండా ఉంటే బెటర్. అండ్ తరువాత కొన్ని రకాల ఐరన్ ప్రొడక్ట్స్, కొన్ని రకాల కాల్షియం ప్రొడక్ట్స్ ఈ అయోడిన్ అబ్జార్ప్షన్తో ఇంటర్ఫియర్ అవ్వచ్చు. సో మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఒక 4 అవర్స్ ఈ ఐరన్ కానీ కాల్షియం ట్యాబ్లెట్ ఇంటేక్ కానీ పోస్ట్పోన్ చేసుకుంటే. 4th థింగ్ ఏంటంటేనండి, మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అయితే ఏ ప్రొడక్ట్స్ అయితే కాజ్ చేస్తాయో వాటిని మనం అవాయిడ్ చేయాలి. సో మెయిన్గా ఏంటి అంటే జంక్ ఫుడ్స్ కానీ, అండ్ మనకి ఏంటి అంటే బయట ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, అండ్ ఫ్లేవర్డ్ ఐటమ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి.